రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి అంటే 28 to 30 డేస్ సైకిల్ +or-2 days తో కొంచెం డిఫరెన్స్ తో వచ్చే వాళ్ళకి మధ్యలో అంటే అరౌండ్ 14th డే ఓవులేషన్ అవుతుంది. అంటే సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్పాలి అంటే మీది 13 డేస్ సైకిల్ అంటే 13 - 14 అంటే వెనకాల నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. 30 - 14 16th డే ఓవులేట్ అవుతుంది. 35 డేస్ సైకిల్ అనుకుంటే 35 - 14 అరౌండ్ 21st డేకి ఓవులేట్ అవుతుంది. సో ఓవులేషన్ అయ్యే అరౌండ్ దట్ టైం మీరు ట్రై చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఓవులేషన్ అయిన రోజు దానికి ముందు 3 or 4 డేస్. ఎందుకు అనంటే సెమెన్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత ఫీమేల్ బాడీలో 72 hours వరకు లైవ్ గా ఉంటాయి స్పర్మ్స్. సో ఓవులేషన్ రోజు దానికి ముందు 3 days ట్రై చేసినా కూడా అది రిలీజ్ అయిన ఎగ్ ఫర్టిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఫర్టైల్ పీరియడ్ అనేది ఎవరి సైకిల్ కి తగ్గట్టుగా అది వేరీ అవుతూ ఉంటుంది. సో అందరికి ఒకటే టైం అంటూ ఉండదు. 28 డేస్ సైకిల్ వాళ్ళకి 14th డే అవ్వచ్చు, 30 డేస్ సైకిల్ వాళ్ళకి 16th డే అవ్వచ్చు, అండ్ 35 డేస్ వాళ్ళకి 24th డే అవ్వచ్చు. సో మీ సైకిల్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అన్న దాన్ని బట్టి మీరు ఆ ఫర్టైల్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేసుకుని ఆర్ చూసుకుని ఆ డేస్ లో మీరు ట్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి చాలా ఓవులేషన్ డేస్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి చాలా యాప్స్ వచ్చాయి. మీరు మీ పీరియడ్ డేట్ అందులో ఫీడ్ చేస్తే మీకు ఏ డేస్ ఫర్టైల్ డేస్ అనేవి యాప్ మీకు ఇచ్చేస్తుంది. సో దాని ప్రకారంగా మీరు ట్రై చేసుకోవచ్చు.